హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే కనుక ఎన్హెచ్ఎం రిక్రూట్మెంట్లో వేరియస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఐటీలో 1 పోస్ట్, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఐడిఎస్పిలో 1 పోస్ట్, సోషల్ వర్కర్లో 1 పోస్ట్, సెకండ్ ఏఎన్ఎంలో 1 పోస్ట్, స్టాఫ్ నర్స్ 18 పోస్ట్స్. సో ఇక్కడ ఎక్కువ పోస్ట్స్ అన్నీ కూడా స్టాఫ్ నర్స్ వాళ్ళకు ఉన్నాయండి. స్టాఫ్ నర్స్ డిస్ట్రిక్ట్ ఎన్సిడి క్లినిక్స్ 8 పోస్ట్స్, ఓబీజీ స్పెషలిస్ట్ 1 పోస్ట్, ఎనస్థెటిక్ 1 పోస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 1 పోస్ట్. సో ఇప్పుడు మొత్తంగా చూస్తే కనుక 33 పోస్ట్ అండి టోటల్. సో ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్ అండి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఉందండి. సో ఇక్కడ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ 100 మార్క్స్కి 90 మార్క్స్ అనేవి మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఉంటాయి ఫ్రెండ్స్. మిగిలిన 10 మార్క్స్ అనేవి మీ యొక్క ఏజ్ అండ్ మీ యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ పరంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక మెరిట్ లిస్ట్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ కూడా డిహెచ్ఎంఓ జనగం ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతారండి. సో ఈ పోస్ట్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండవండి. సో ఈ జాబ్ పొజిషన్కి ఎలా అప్లై చేయాలంటే, సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది అన్నీ కూడా ఫామ్ మొత్తం కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, టీజీ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు, పిహెచ్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా సర్టిఫికేట్, ఈడబ్ల్యూసి సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ ఒక ఫోటో అనేది మీరు అప్లికేషన్ ఫామ్లో పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 12th పాయింట్ చూడండి, 500 DD పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్లో ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి మీరు DD అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 24 March 2025 టు 29/3/2025 వరకు ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ అనేది 15 April 2025 అండ్ ఆబ్జెక్షన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19 April 2025 అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 22 April 2025 రోజు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ కౌన్సిలింగ్ అనేది 26 April 2025 చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ ఐడిఎస్పి వీటన్నీ కూడా మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలో అవి కూడా మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏ పోస్ట్కి ఎంత శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఇవి కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ జోనల్ వైజ్, మల్టీ జోనల్ వైజ్ కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకొని అప్లై చేయండి.